హల్లెలూయా, గుడ్ మార్నింగ్, శుభోదయం. అదేనండి, తెల్లవారిది కదా. ప్రభువుని స్తుతిస్తూ మేలుకోండి. దినచర్యలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవునితో ప్రారంభిస్తే దీవించబడతాం. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమించే చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, దేవునితో ప్రారంభించటం, లోకాన్ని త్యజించటం ఒక విశ్వాసికి ఎంతో అవసరమే. ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి. దుష్టులు ఆలోచించప్పుడు నడవకుండా, పాపల మార్గాలు నడవకుండా, అపహాసులు కూర్చోట్టుకొని ఇంట్లో పడుకొని నిద్రపోతే రాదండి. అది మానాలి. దేవుని వాక్యాన్ని రాత్రి మగళ్ళు ధ్యానించాలి, దేవునితో సహవాసం చేయాలి. అందుకే మీకు పురికొల్పించటానికి ఉదయమే దేవుని మాటలు ఈ అనుదిన ధ్యానం ద్వారా మీకు ప్రతిరోజు అందిస్తున్నాం. ఒక 10-15 నిమిషాలు రండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. దప్పిగొడిన వారిని దాహము తీర్చే జీవజలములు మాకు అవసరమయ్యా. ఈరోజు మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ఊరును అని ప్రభు చెప్పాడు. నేనిచ్చిన ఇల్లు తాగువాడు మరెన్నడు దప్పిక కొనడం. దప్పికంటే ఒక వాంఛ. మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు దాహం అవుతుంది. ఆ దాహానికి మనం అన్నం పెట్టినా మాంసం పెట్టినా కుదరదు, కానీ మంచిలు తాగాలి కదండి. అలాగే మనకి ఆధ్యాత్మిక దాహం ఉంది. నీ దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు నేను జీవము గల దేవుని సంధించుటకు పరిగెడుతున్నాను అన్నది భక్తుని వలె దేవుని కొరకైన ఆశ ఉంది, లోకం కొరకైన వాంఛ ఉంది. ఈ రెండింటి మధ్యలో అనేకులు ఇవాళ సతమతమైపోతున్నారు. ఈ ఎన్నుకునే విషయంలో ఏది ఎన్నుకోవాలో ఏది కాదో మరిచి, ఏది ప్రయోజనకరమైందో ఏది కాదో అని ఎరుగక తప్పుడు నిర్ణయాలు చేసి తిప్పలు పడుతున్నారండి కదా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు అండు, నా బిడ్డలు విశ్వాసులు అంటున్నారు. నా అంటే నా కాదండి, నా యేసయ్య బిడ్డలం మన అందరం. తనందరూ అంగీకరించరు, వారికి ఆయన బిడ్డలయ్యే అధికారం ఇచ్చాడు. ఒకప్పుడు సాతాను బిడ్డలుగా ఉన్నాం. ప్రభువుని ఎరిగిన తర్వాత, మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన నామంలో ప్రార్థించేవారు రక్షించబడతారన్న మాట ప్రకారం మనం ఆయన్ని మన రక్షకుడిగా, మన తండ్రిగా, మన ప్రభువుగా అంగీకరించాం. మనం దేవుని ప్రజలం. మీరు దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజున అందరిలాంటి వాళ్ళమే నేను అనుకుంటే ఎలాగండి? అందరు చేస్తున్నారు, నేను చేస్తే ఏంటి? అందరూ అది చేశారు, అందరూ ఇచ్చేశారు, నేను అదే చేస్తాను అనుకుంటే నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావు. నీవెవరో నీవు ఎరగటం లేదు. లోకంలో ఉన్న వాళ్ళు నీకు ఆకర్షణగా కనపడుతున్నారు, ఏదో వాళ్ళు గొప్పోళ్ళు అవుతున్నట్టు కనపడుతున్నారు, కానీ నీ స్థితిని వెరగటం లేదు. ఓ భక్తుడు అలాగే, ఎందుకు నేను హృదయ స్థితి చేసుకోవటం, ఎందుకు నేను దేవునికి భయపడి పరిశుద్ధంగా బతకటం, అందరూ చూడు భక్తిహీనులే బాగున్నారు, వాళ్ళే మెడలు కట్టుకుంటున్నారు, వాళ్ళే అభివృద్ధి పొందుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు అని చాలా బాధపడుతూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడం మొదలు పెడితే అప్పుడే అర్థమైందంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ అంతం ఆలోచించినప్పుడు వాళ్ళు కాలు జారే స్థలంలో ఉన్నారు. నేనైతే నా ప్రభు ప్రక్కనే ఉన్నా, ప్రభు నా చేయి పట్టుకొని ఉన్నాడు, నన్ను పడకుండా కాపాడేవాడు, అన్నీ ఉన్నాయి, శిఖరం ఎక్కారనుకుంటున్నాడు. కానీ ఏ క్షణంలోనైనా కాలు జారితే అగాధంలో పడిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు.
నేనైతే నా ప్రభు పడకుండా కాపాడుతూనే కాదు, పరలోకానికి చేర్చే ఆయన మార్గంలో ఉన్నాను అని ఆనందించాడు. కీర్తన 73 మళ్ళీ చదవండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేస్తున్నారు. ఒకటి, జీవజల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఫస్ట్, జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు, నన్ను మర్చిపోయారు. నీకు కొరకు రక్తం చిందించిన ప్రభువుని నువ్వు మర్చిపోతావా? నీ జీవితం అగాధంలోకి వెళ్ళిపోయినప్పుడు నన్ను లేవనెత్తిన ప్రభువుని, నీ పాపాలు క్షమించిన ప్రభువుని, ఎన్నో మారులు నీ రోగాలు స్వస్థపరిచిన ప్రభువుని, ఎన్నో రీతిలుగా దినదినాభివృద్ధి చెందించుచున్న నీ ప్రభువుని మర్చిపోవటం ఎంత భయంకరమండి. ఆకాశం ఆలకించి భూమి చెవియగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తున్నాను, కానీ వారు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారు. ఎద్దు తన కామధుడుగును, గాడిద తన సొంతగాడి దొడ్డు తెలుసుకుని నా ప్రజలకు వివేకం లేదు అని మనల్ని ప్రేమించిన ప్రభు మన ప్రేమ కొరకు, మన క్షేమం కొరకు ఆయన తపన పడుతున్నారండి. ప్రభువుని విడిచిపెట్టకండి, ప్రభువుని విడిచిపెట్టకండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కన వదులుకున్నాడు యాసావు, భ్రష్టుడైపోయాడు సుమా. 30 వెండి నాణాల కొరకు ప్రభువుని అమ్మేసుకున్నాడు యూదా ఇస్కరియోతు, భయంకరమైన మరణానికి గురయ్యాడు సుమా. నా జనులు 2 నేరాలు చేస్తున్నారు. జీవజల ఊటను నన్ను విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలబడి తొట్లను తొలిపించుకున్నారు. ఇప్పుడంటే ఇంటి మీద ట్యాంకులు కట్టుకొని నీళ్లు పైకి పంపించుకుంటున్నారు, పైపుల్లో నీళ్ళు రావడానికి. ఆ రోజుల్లో నీళ్లు ప్రిజర్వ్ చేయాలంటే ట్యాంకులు కట్టుకునేవాళ్ళు కిందనే, అందులో నుంచి నీళ్లు వాడుకునేవారు. వారి కొరకు వారు జీవజలం ఇచ్చే దేవుని వదిలిపెట్టి మా ఇంటి పక్కనే మాకే ఉండాలి. అప్పుడంటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండేవి కావు, అటాచ్డ్ లాబరేటరీస్ ఉండేవి కావు. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, మన పక్కనే ఉంటాయి ఇన్ఫెక్షన్లు అన్నీ. ఆ బాత్రూంలో మీ సెల్ పెట్టుకొని వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటానంట, ఆ సెల్కి మీ చేతులకి వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయని కనిపెట్టారండి. బయట భూమికి వెళ్ళేవారు, దూరంగా వెళ్ళేవారు. లివ్యాకాండంలో చూస్తే ఒకడు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆ గుంట దాన్ని కప్పేసి మళ్ళీ వచ్చి చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదని ఉంది. అంటే ఇప్పుడు అంతా మనకి ఈజీ లైఫ్ కదండి. పైపు తిప్పితే నీళ్ళు వచ్చేయాలి, కోత కూస్తే అన్నం అయిపోవాలి, ఆర్డర్ ఇస్తే జొమాటోలో మన ఇంటికి అన్నం వచ్చేస్తే తినేయాలి. దేనిచ్చో ఆహారం తినంటారా బాబు అంటే ఆ ఇన్ఫెక్షన్స్తో కూడిన, ఆ యొక్క కెమికల్స్తో కూడిన ఆ డబ్బాలలో ఉన్న ఆ డ్రింకులు, ఆ నీళ్లు, అవి ఇవి తాగి మనుషుడు తను తాను పాడు చేసుకుంటున్నాడు. నరుని ఆయుష్ తగ్గిపోతుంది. హాస్పిటళ్ళు పెరుగుతున్నాయి, మందులు పెరుగుతున్నాయి, జబ్బులు కూడా పెరుగుతున్నాయి కదా. నాకు ఏ రోగమూ లేదని 100 మందిలో ఎంతమంది చెప్తున్నారండి ఈ రోజున? కారణం, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనంటే నువ్వు డాక్టర్ని ఆశ్రయిస్తావు, మందులను ఆశ్రయిస్తావు. నా మాట విను, నీ దేహము చెరుపు దానిని తీసివేసుకో అంటే ఆ దేహాన్ని నువ్వు ఫిట్గా పెట్టుకోవడానికి నానా తిప్పలు పడతావు, నానా డైట్ తింటావు, నానా ట్యాబ్లెట్స్ వేసుకుంటావు. ఒరిజినాలిటీ పోయిందండి, అంతా కూడా డూపే. ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు, స్ట్రాంగ్ ఉండరు, యవ్వనస్తులు బెండ్ అయిపోతున్నారు చూడండి. అదేదో స్మార్ట్గా ఉండాలని సన్నమైపోతామని అనుకుంటున్నారే కానీ మన జీవితంలో ప్రతి రోగ నిరోధక శక్తి ఉండాలి, మనకు స్టామినా ఉండాలి అని దేవుడు సమస్తము సృష్టిస్తే వాటిని అంగీకరించకపోవటం ఒక తప్పు, నువ్వు చేసుకున్న దాన్ని అంత ఆనందించడం మరొక తప్పు. మనం తినే ఫుడ్లో మొత్తం ఆర్టిఫిషియలే కదండి. ఎరువులేసి పెంచిన పంటలు, మందులేసి పెంచిన మాంసాలు, అంత పొల్యూషన్. అందుకే మనుషుడు 70 సంవత్సరాలన్న మోషే ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకే పరిమితం అయిపోతున్నాడు.
వెజిటేరియన్ తిన్నటువంటి మన పితరులు ఆదాము హవ్వలు వంటి ఆ కాలంలో బిఫోర్ నోవా వరదకు ముందున్న వారందరూ 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు జీవిస్తే మాంసాహారం ప్రారంభించిన తర్వాత నరుడి ఆయుష్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ తినడం వలన మనకి నీరసాలు, ఎముకలు అరిగిపోయినవి, లంగ్స్ పాడైపోయినవి, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం. మీరు నేను దగ్గరకు నిన్ను స్వస్థపరిచేవాడు నేనున్నాను, నా దగ్గరికి రమ్మంటే యేసునామంలో స్వస్థతలు లేవని బోధించే బోధకులు ఉన్నారు, చెప్పే విశ్వాసులు ఉన్నారు. కూడా అవిశ్వాసులు అంటే వేరే సంగతి. ఎంత స్పష్టంగా ఉందండి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉంది. నేను జీవజల ఊటను, ఐ విల్ నెవర్ ఎండ్ డ్రై. ఊట దగ్గర నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఆ ఊటలో నీళ్లు తాగిన వాడికి ఏ రోగము రాదు, అన్ని విటమిన్స్ ఉంటాయి వాటర్లో. మనం అనుకుంటున్నాం నీళ్ళే కదా, నా నీరు మన శరీరంలో ఎంత శాతం ఉందో చూడండి. ఆ నీరు ఎంత ప్యూరిఫై చేస్తున్నాయో మన ఇన్నర్ పార్ట్స్ని చూడండి. మనం ఈ లోకంలో మురికి కడుక్కోవాలంటే మనకు కావాల్సింది నీరే. మన వస్త్రాలను శుద్ధి చేసుకోవాలంటే కావాల్సింది నీరే. అందుకే నదులు ఇచ్చాడు ప్రభు. అందుకే 3 వంతులు సముద్రం పెట్టాడు, 1 వంతు భూమి పెట్టాడు కూలింగ్ కోసం. ఆయన ఇంత గొప్ప దేవుని, ఆయన సృష్టిని, ఆయన ప్రేమను గుర్తు చేసుకోకుండా అన్నీ మనం కృత్రిమంగా చేసుకొని వాటిని బద్దలై నీళ్లు నిలువని తొట్లు తొలిపించుకుంటున్నారు. ఆ తొట్టులకు లీకేజ్ ఉందంటే అది పాసి పడతమే కాదు, ఆ నీళ్లు ఇంకిపోతూనే ఉంటాయి, వేస్ట్ అయిపోతూనే ఉంటాయి. నీ బలం దేవుడిచ్చిందని గుర్తించక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతున్న సంగతి మరచి నీ బలాన్ని నీవు వెచ్చలవిడిగా వాడితే నీ బలమును స్త్రీలకు ఇవ్వకుమో, నీకు కీడు కలుగు చేసే దాని కొరకు నీవు అనవసరంగా ప్రయాసపడకము అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నీళ్లు నిలవని తొట్టెలు తొలిపించుకుంటున్నావు, నీకు ఇష్టమైన చేసుకుంటున్నావు. నువ్వు దేవుడు చెప్పించేయటం లేదు, ఎవడి ఇష్టం వాడది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు, అమ్మ నాన్న చెప్పినా వినరు, బైబిల్ చెప్పేది వినరు, దేశం చెప్పేది వినరు. చెప్పుదురే కానీ చేయను, అసలే చెప్పేవాడు ఎవడు ఉన్నారులే. యేసయ్య నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచి నీవు నడవలసిన మార్గము నీకు నేర్పించదని చెప్తున్నాడు ఆయన. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రభువును పట్టుకోండి, ప్రభు చిత్తాన్ని అడగండి, ప్రభువుని అడగండి. నీకు రోగం వచ్చిందా, స్వస్థపరిచేవాడు నేను. నీకు కొరత వచ్చిందా, నీ ప్రతి అవసరత తీర్చేవాడు నేను. నీకు భయం వేసిందా, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు దిగులు పడుతున్నావా, దిగులు చెందకు, నేను నీ చేయబట్టుకొని నడిపిస్తాను. నీకు భారంగా ఉందా, నీ భారమంతా నా మీద వేయి. నీకు చింత, నీ చింతలన్నీ భరించే నేను ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు మనకుంటే ఇంకెందుకండి మనకి ఈ లోకం, ఇంకెందుకంటే వేరే వాటి మీద మన నమ్మకం ఉంచుకోవటం. నన్ను నమ్మమన్నాడు ప్రభు. నమ్మట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ప్రతి విషయంలో దేవుడి చిత్తాన్ని అడగండి. 2 ఆప్షన్స్ మీకు వచ్చినప్పుడు ఒకటి సులభంగా ఉండుండొచ్చు, కనపడవచ్చు, కానీ దాని అంతం భయంకరంగా ఉంటుంది. దేవుని చిత్తం ఎరగండి, ప్రభువుని విడవకండి. డబ్బు కోసం, మనుషుల మెప్పు కోసం, లోకంలో కొన్ని వాహనాల కోసం, లోకంలో ఉన్న ఆధిక్యతల కోసం నేను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుని విడిచిపోకు. దేమ యహలోకమును ప్రేమించి నన్ను విడిచను పౌలు వంటి గొప్ప భక్తుడిని విడిచిపోయిన దేమ మళ్ళీ అడ్రస్సే లేడేమైపోయాడు. నిన్ను విడువరు, నీతోనే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మరణించిన చోటనే మరణిస్తానని తీర్మానం తీసుకున్నారు. రూతు జీవితం ఫలించింది. కానీ ముద్దు పెట్టి వెళ్ళిపోయిన ఓర్ప ఏమైపోయిందో మళ్ళీ ఎక్కడా కనపడదు. నీ దేవుడు గొప్ప దేవుడు.
నిన్ను విడువక ప్రేమించేవాడు జీవజల ఊట యొద్ద ఫలించే చెట్టుగా నీవు ఉండాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా జీవితాలలో నాయన లోకం వైపు తిరిగిపోక, లోక ఆకర్షణలకు లొంగిపోక, లోకంలో ఉన్న ఆర్టిఫిషియల్ విషయాల వైపు తిరిగి యథార్థతను వదలక, బోళి అయిన భక్తితో కాక హృదయ శుద్ధితో నిన్ను ఆరాధించుటకు, ప్రార్థన లేని పరిచర్య చేయువారిగా, పాస్టర్లుగా మేము ఉండిపోక, మోకాళ్ళ మీద పడి నీ బలమును పుంజుకొని నీ సాక్షులుగా నిలువబడి నీ వాక్యమును ధైర్యంగా ప్రకటించుటకు, మా వ్యక్తిగత జీవితాలలో నీ వాక్యానుసారంగా జీవిస్తూ అన్ని విషయాలలో వర్ధిల్లుటకు సహాయం చేయమని, నిన్ను కాదని మేము సంపాదించుకున్న ఆస్తి మాకు అక్కరకు రాదని, ఈ లోకమంతా మేము సంపాదించుకున్న మా ప్రాణం పోతే మాకు అది ప్రయోజనం కాదని గుర్తించి, నేనే మార్గమును, జీవమును, సత్యమునన్న నిన్నే వెంబడించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. నేను స్తోత్రం, మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ పంపమని మేము చెప్తూనే ఉన్నాం. మీరు పంపుతూనే ఉన్నారు. రోజు ఎవరో ఒకరు కొత్తగా వింటున్నారని మళ్ళీ చెప్తున్నాను. మీ ప్రతి వాట్సాప్ మెసేజ్ పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మీలో అనేక మంది ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తున్నారు. ప్రార్థనకు ఎలా జవాబులు ఇచ్చారో అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూడలు మళ్ళీ కలుసుకుందాం. అందరూ దేవుని మహాకృప మీకు తోడేను గాక. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిరునామా గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ను మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.